టీవీలో చూడగానే నేను చెప్పేసి బాగా అప్సెట్ జీవితం ఇంకా నాకు వద్దు, నువ్వు నెవర్ అగైన్ యూ కాల్ మీ టు గో విత్ జగన్. నాకు బిగినింగ్ నుంచి ఐ హ్యాడ్ ఎన్ ఇచ్ పిచ్చి పని చేశాను నేను, కంగారు పడిపోయి ఏదేదో అంటే వచ్చేసాను. ఇంకా నేను వద్దులేండి, ఎందుకు చూద్దాము, డోంట్ బీ ఇన్ ఏ హేస్టీ, లెట్ us give some time అని చెప్పాను. తర్వాత ఐ ట్రైడ్ కాలింగ్ అంబటి వాజ్ నెవర్ పికింగ్ అప్ ద ఫోన్. ఆఫ్టర్ వన్ డే నేను వేరే ఫోన్ లో చేస్తే ఆయన ఎత్తాడు. నేను ఫోన్ పెట్టేయకుండా మాట్లాడి నేను జీవితం మాట్లాడుతున్నాను అన్న, ఇంక పెట్టలేదు ఆయన. ముందు నాకు సమాధానం చెప్పండి, ఎందుకు ఇట్లా జరిగింది అంటే, అమ్మ అదే నేను ఏ సమాధానం చెప్పాలో తెలియక నేను మీ ఫోన్ అటెండ్ చేయట్లేదు, నాకు కూడా చాలా ఎంబరాసింగ్ గా ఉంది, ఎందుకంటే నేను ఐఎమ్ ద మెయిన్ కాజ్ మిమ్మల్ని ఇలా పుల్ చేయడానికి. అది ఎందుకో ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. జగన్తో వచ్చి మాట్లాడాలి, నేను 2 రోజుల్లో వచ్చేస్తున్నాను, వీల్ ఆల్ హ్యావ్ ఎ మీటింగ్ అది ఇది అన్నాడు. 2 రోజులు లేదు, 6 రోజులు 10 రోజుల తర్వాత ఎప్పుడో వచ్చాడు ఆయన. ఓ రోజు ఇంటికి రాగా నేను చెడామడా ఇచ్చేసారు. ఎందుకు వచ్చారు ఇప్పుడు, మీరు వెళ్ళండి ఫర్దర్ గా టీవీలో మాట్లాడుకుందాం, జగన్ అంటే నేను మాట్లాడతాను అన్నారు. చాలా అంటే ఎలా సార్, అది సార్ ఇది సార్, మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళాలి సుబ్బారెడ్డి గారి ఇంటికి రండి తర్వాతగా చెప్పాను, నన్ను తీసుకెళ్ళగా చెప్పాను కదా అంటే, ఈయన నేను రాను మమ్మన్నారు. నన్ను బ్రతిమలాడు, అమ్మ బాగుండదు రండి ఒకసారి మాట్లాడదాం అంటే నేను వెళ్ళాను. వెళ్తే అప్పుడు సుబ్బారెడ్డి గారు అంబటి రాంబాబు గారు అంతా చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా అమ్మ అంతమంది విజయవాడ మీరు వచ్చినప్పుడు ఎప్పుడైతే రాజశేఖర్ గారు స్టేజ్ మీదకి వచ్చారు, అక్కడికి ఎంటర్ అయ్యారో ఎరీనాలో, దెర్ వాజ్ ట్రెమెండస్ రెస్పాన్స్. అందరూ కూడా ఇంకా ఆటోమేటిక్ సినిమాని డైవర్ట్ అయిపోతారు కదా, సో అంతా డైవర్ట్ అయిపోయారు రాజశేఖర్ గారి మీద. ఆయన ఉన్న గంటన్నర సేపు జగను ఆ దీక్ష ఇదంతా కూడా మర్చిపోయారు. సో ఎవ్రీబడి వేర్ టేకెన్ ఓవర్. సో ఇది యూనో జగన్ కున్ టేక్ ఇట్, ఇట్లాగైతే బాగుండదు. సో అందుకని మనం ఇలాగా ఆయన స్టేజ్ మీద, నేను ఆయన ఒక స్టేజ్ మీద ఉంటే కరెక్ట్ గా ఉండదు. ఆయన అన్నాడు, మేమంతా కూడా చెప్పాం అది కరెక్ట్ కాదు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పాం. ఇట్ విల్ టేక్ లిటిల్ టైం, మనం వి విల్ సార్ట్ ఇట్ అవుట్, ఎట్లా చేద్దాం ఏంటి ఏమి అని అన్నాడు. నా దగ్గర అంబటి గారు చెప్పింది మాత్రం ఆయన కొంచెం తర్వాత ఇంటికి వచ్చి చెప్పారు. అప్పుడు హీ కున్ టేక్ ఇట్ రాజశేఖర్ గారు, మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, ఎందుకంటే హీ షుడ్ బి సెంటర్డ్ అన్నది ఉంది ఆయనకి. ఎప్పుడైతే మీరు వచ్చారో అది డైవర్ట్ అయిపోతుంది, అది దట్ హీ ఈస్ అనేబుల్ టు డైజెస్ట్. మేమందరం చెప్పడానికి రాజశేఖర్ జీవితం ఉంటే లాంగ్ మీటింగ్ అని చెప్పంగానే నేనండి మరి ఈయనన్నారు, మరి ఎట్లా సరే ఇలాగైతే ఏ మీటింగ్ కన్నా నన్ను పిలిస్తే ఇట్లాగే వస్తారు కదా జనం, నేను కాదు సినిమా మన ఆలీ బ్రహ్మానందం లాంటి వాడు వచ్చినా కూడా విపరీతంగా జనం చూస్తాను, మా సినిమా వాళ్ళకు ఉన్నది అది, మరి ఎట్లా హౌ కెన్ దెన్ వై షుడ్ హీ కాల్ మీ అడగాలి. విజయవాడ జరిగింది ఏంటి అడగాలి, అదే ఉండండి ఇంకా తర్వాత ఏం జరిగింది, ఎందుకు why did you call me, why did you avoid me, I want to ask 2 questions. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా I want appointment నాకు ఇవ్వలేదు, అది అయిపోయింది. మొన్న లాస్ట్ లో ఇప్పుడు ఫైనల్ గా అది కాదు సార్, లాస్ట్ లో జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళాం, అది కూడా చెప్పేస్తాం. ఆయన కూర్చోబెట్టి చెప్పింది ఒకటి, అది కాదన్నా మీరు జీన్స్ వేసుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, ఫస్ట్ అన్న మీరు జీన్స్ వేసుకోకూడదు అన్న అవునన్నా అది రైతు మీటింగ్ అన్న, అక్కడ జీన్స్ అంతా మీరు వేసుకోకూడదు. అండ్ ఇందులో ఇట్స్ రాక్ పార్టీ అని రాశారన్న, మీరు కళ్ళజోడతా వేసుకున్నారు, మీకు సినిమాలు బాగుంది కదా, మీరు సినిమాలు చూసుకోండి అన్న, అక్కగారు ఉంటారు, మీరు సినిమాలు చూసుకోండి, మీరు అవసరమైనప్పుడు మీరు వస్తారు. అక్కగారిని కూడా ఏంటని మనం చెప్దాం, ఏదోటి వి విల్ సీ ఎట్లా చేద్దాం, ఏదో మేము వెళ్ళి అయ్యా మాకేదన్నా చెయ్యండి అన్నట్టు ఆయన ఆ లెవెల్లో మాట్లాడారు. ఈయన కోపం వచ్చింది, మేము అడిగామా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. Okay, why did you call me? Why did you do you think I am not fit for politics? నేను వద్దాను. చూడండి నా మనసులో నేను చెప్పాను, ఆయన తెలిసిపోయింది నేను కోపం వచ్చింది. నేను చెప్పేసాను ఫర్దర్ గా మీ సుబ్బారెడ్డి గారితో మాట్లాడండి అని ఆయన వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ జగన్ గారు. సో ఇప్పుడు మీరు వచ్చి చౌరాస్తాలో ఉన్నారు. అవును, మీకు ఇప్పుడు ఇమీడియట్ ఎనిమి జగన్ అవమానించాడు కనుక అవమానించాడు. అండ్ ఆల్సో సార్, అండ్ ఐఎమ్ ఫర్ ఆల్వేస్ arrogancy I can't take, number 1, and also corruption. And ఈ కరప్షన్ అనేది ఈ స్పెక్యులేషన్స్, అండ్ నేను ఎప్పుడు చెప్తున్నది ఇది వెదర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఉండింది, ఎవరి పైగా లేదని కదా, అందరి పైన కరప్షన్ అనే మార్కు ఉండింది, ప్రూవ్ చేసింది కొందరే, లేదు మిగిలిన వాళ్ళతో ప్రూవ్ చేయకుండా వెళ్ళిపోయింది. ఈ జగన్ గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు, ఆయనే ప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడు రీసెంట్గా 2009లో 28 crores. వినండి, నాకు మీరు అన్నారే
జగన్ గారితో ఆయన నన్ను పట్టించుకోలేదన్నది కూడా నేను పక్క పెట్టేస్తాను సార్. నేనేమంటానంటే లాస్ట్ ఒక ఫైనల్ గా మై